బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం వెళ్తున్నారంటే అవుననే సందేహాలు వెలువెత్తున్నాయి. మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి ముద్రగడ పద్మనాభం వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముద్రగడ కొడుకు చల్లారావు ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. కాకినాడ ఎంపీగా కానీ పెద్దాపురం ఎమ్మెల్యేగా కానీ బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి ముద్రగడతో చర్చలు జరిపారు. తనకు ఆర్థిక స్తోమత లేదని ముద్రగడ చెప్పినప్పటికీ అయితే ముద్రగడ కొడుకు పోటీకి సంబంధించి వైసీపీ నేతలు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముద్రగడ కొడుకు పోటీపై 2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ముద్రగడ ఫ్యామిలీ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో అటు కాపు సామాజిక వర్గాన్ని కూడా ఆకట్టుకునే దిశగా వైసీపీ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద అధికార వైసీపీ ఇప్పటికే చాలా మార్పులు చేర్పులు చేస్తుంది. నియోజకవర్గాల్లో ఇప్పటికే పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభాన్ని తమ వైపు లాగి మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి తీసుకొచ్చి ఆ సామాజిక వర్గ ఓట్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. ఓవరాల్గా ముద్రగడ పద్మనాభం లేదా ఆయన కుమారుడికి ఎంపీ కానీ ఎమ్మెల్యే టికెట్ కానీ ఇచ్చి ఎంకరేజ్ చేసేందుకు వైసీపీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, ముద్రగడ పద్మనాభం మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. త్వరలోనే వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? అలాగే ముద్రగడ కొడుకును కూడా ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయించే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్ రామదాస్, మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార పార్టీ మాత్రం వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. అందులో భాగంగానే చాలా మార్పులు చేర్పులు చేస్తుంది. సో అందుకే కీలక నేతగా కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడని తమ వైపు తిప్పుకోవడం, అలాగే వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా స్థానం ఇవ్వడం, ఆ అవకాశం కానీ చేస్తే ఒకవైపు ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు కొంత టర్న్ చేసుకోవచ్చు అనే ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ ఎత్తుగడ చేస్తోంది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే ముద్రగడ పద్మనాభంతో మాట్లాడారు. కాకినాడ ఎంపీ నుంచి మీరు పోటీ చేయగలరా అని అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్పారు. ఆయనైతే చాలా క్లియర్గా చెప్తున్నారు, తాను కానీ తన కుటుంబం కానీ ఇప్పుడున్న ఎన్నికల్లో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ చేసే పరిస్థితి లేదు, తన వద్ద అంత ఆర్థిక స్తోమత లేదు అని చాలా క్లారిటీగా చెప్పారు. అయినప్పటికీ కూడా ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి పలుసార్లు ముద్రగడతో కలిసిన నేపథ్యం ఉంది. అలాగే ఆ జిల్లాల ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి కూడా చాలాసార్లు ఆయనతో మాట్లాడిన పరిస్థితి. అయితే మొదటగా ఆయన పిఠాపురం కోరుకున్నారు. పిఠాపురం నుంచి అయితే తాను పోటీ చేసే పరిస్థితి ఉంటుందని చెప్పారు. అయినా పిఠాపురంలో ఇప్పటికీ వంగా గీతాని తెర మీదకి తీసుకుని వచ్చిన నేపథ్యంలో సో మరి ఆల్టర్నేట్ ఉన్న నేపథ్యంలో పత్తిపాడ లేకపోతే పెద్దాపురమా అనే ఈ 2 విషయాల మీద కొంత చర్చ అయితే జరుగుతోంది. సో బహుశా తన కుమారుడైన చల్లారావు, ఎవరైతే ముద్రగడ పద్మనాభం కుమారుడైన చల్లారావుకి సీటు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని ఒక ప్రయత్నం చేస్తూనే ముద్రగడ సేవలను కూడా వైసీపీ పార్టీ వాడుకునే ప్రయత్నం చేస్తోంది. సో ఆ దిశగానే కొంత చర్చలు జరుగుతున్నాయి. మొత్తం మీద అయితే చల్లారావుకి సీట్ ఇచ్చే ప్రయత్నం అయితే వైసీపీ గట్టిగానే చేస్తోంది. కానీ సీటు విషయంలోనే ఒకటి పిఠాపురమా లేదు పెద్దాపురమా పత్తిపాడ, ఈ 3 వాటిల్లో ఒకటి క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వైసీపీ పెద్దాపురం నుంచి చేయడానికి అవకాశం ఉందా అని కూడా అడిగినట్లుగా సమాచారం ఉంది. సో మరో 2 రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే రాబోతుంది, ఒక క్లారిటీ కూడా రాబోతుంది. బహుశా ఈ 2-3 రోజుల్లో కూడా ముద్రగడ పద్మనాభంతో పలు కీలక నేతలు కలవబోతున్నట్టుగా కొంత సమాచారం తెలుస్తోంది. ఉదయం కూడా ముద్రగడ పద్మనాభంతో మాట్లాడినప్పుడు ఇప్పుడున్న రాజకీయాల్లో ఆర్థికపరమైన అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి. ఫైనాన్షియల్ లేకుండా ఎంపీలకి కోట్లు కావాలి, ఎమ్మెల్యేకే దాదాపుగా కొన్ని కోట్లు అవసరమయ్యే పరిస్థితి కనబడుతుంది. అంత ఆర్థికపరమైన స్తోమత తన వద్ద లేదు అని చెప్పి ఆయన క్లారిటీగా చెప్తున్నారు. నిజంగానే ఆయన దగ్గర అంత స్తోమత లేదు, కాకపోతే అది పార్టీ వ్యవహారాలు మేము చూసుకుంటాం, ఆ మిగతా కథ అంతా మీరు రంగంలో దిగండి అని నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది వైసీపీ. బహుశా 2-3 రోజుల్లోనే ఒక క్లారిటీగా వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇంకా పిఠాపురం విషయంలో కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతాని తీసుకుని వచ్చారు. అది ఇంకా క్లారిటీ అయిపోయింది, బట్ అఫీషియల్గా ఇంకా డెసిషన్ రాలేదు.
సో ఈ నేపథ్యంలో ఈ 2-3 రోజుల్లో కొంత కొలిక్కి వచ్చే పరిస్థితి అయితే ఉంది. ముద్రగడని వైసీపీలో నుంచి బరిలోకి దించడం ఎలా ఉంటుంది, కాపు సామాజిక వర్గం మొత్తం కూడా కొంత మనకి సహకరించే పరిస్థితి ఉంటుంది. సో మరోవైపు అక్కడ తెలుగుదేశం జనసేన ఈ 2 పొత్తులో ఉన్న భాగంగా రైట్ కృష్ణమోహన్, అంటే సామాజిక వర్గాల సమీకరణాలను చక్కదిద్దుతున్నటువంటి అధికార వైసీపీ, అందులో భాగంగానే ముద్రగడ ఫ్యామిలీకి గాలం వేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ ఆర్థిక స్తోమతకు సంబంధించి కూడా పార్టీ తోడ్పాటు అందిస్తుంది, ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ పోటీ చేయమని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఈ నేపథ్యంలో మరి వైసీపీ ప్రతిపాదనను ముద్రగడ ఫ్యామిలీ ఒప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వైసీపీ నేతలు ఎంత మేరకు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి దీనికి సంబంధించి? ఖచ్చితంగా దీంట్లో అయితే కొంత చర్చ అయితే సీరియస్గా జరుగుతుంది. కొంత 50-50 ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే ముద్రగడ ఆర్థికపరమైన అంశాలు తనకి ఇబ్బంది అని చెప్తున్నారు తప్పితే నేను పోటీ చేయను, లేదు నా కుమారుడు పోటీ చేయను అని ఎక్కడా చెప్పట్లేదు. కాకపోతే ఆయన కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలో భాగంగానే అతను ముందడుగు వేయాలనేది ఒక ఆలోచన. సో ఆయనకు కూడా రాబోయే ఎన్నికలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ప్రజలు ఎవరి వైపు ఉంటారు, ఎటువైపు రాబోతున్నారని కొంత సమాచారం ఒక సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా, ఒక ఉద్యమాన్ని నడిపిన కాపు నేతగా అతనికి అన్ని సమాచారం అతని దగ్గర ఉంటుంది. కానీ అతను తొందరపడి బయటకి